అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఈరోజు కంద పులుసు పెట్టుకుందామండి. కావాల్సిన పదార్థాలు చూడండి. అరకిలో కంద, 200 గ్రామ్స్ చింతకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అలాగే ఎగ్స్, అలాగే ఉప్పు చేప, అలాగే ఎండు రొయ్యలండి. కందను కూడా నీట్గా క్లీన్ చేసేసి ముక్కల కింద పెట్టేసుకుందామండి. చూసారు కదండి, కంద ముక్కలు అనమాట. వీటిని ఉడకబెట్టాలండి. జామాకులను పసుపు వేసి ఉడకబెడితే దురద రాదండి. కంద చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వీటిలో ఎండు రొయ్యలు, ఎండు చేపల్లో కూడా వాటర్ వేసి నానబెడదామండి. అలాగే చింతకాయలను కూడా నీట్గా కడిగేసి ఉడకబెడదామండి. అలాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకోవాలండి. కంద 60% ఉడికితే సరిపోతుందండి. అలాగే చింతకాయలను కూడా ఈ మాత్రం ఉడకబెట్టాలండి. ఇదే రసం తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఇవన్నీ రెడీ చేసేసుకోవాలండి. రెడీ చేసుకొని బాండీ పెట్టుకొని 3 గరిటెలు ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేసుకుని దాంట్లో కాస్త పసుపు వేసి ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదండి, అవి వేసి వేపుకుందామండి. వేగేటప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకుందాము. వేసి వేపుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా ఒక 2 నిమిషాల పాటు వేపేసి పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కట్ చేసి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వేపేసుకుందామండి. దాంట్లో వేపేటప్పుడు కాస్త పసుపును, కాస్త సాల్ట్ వేసి వేపితే త్వరగా వేగుతాయండి. వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కంద ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు వేగనిద్దామండి. అవి వేగిన తర్వాత చూసారు కదండి, ఆ మాత్రం వేగాలండి. వేగిన తర్వాత ఆ స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు కారం వేసేద్దామండి. కారం వేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దామండి. వేగిన తర్వాత ఒక 200 ml వాటర్ వేసేద్దామండి. వాటర్ వేసి ఉడుకుతున్న టైంలో మనం చింతకాయలు ఉడకబెట్టాం కదండి, దాంతో ఒక 1/2 లీటర్ వాటర్ వేసి చింతకాయ రసం తీసుకుందామండి. చింతకాయ రసం తీసుకొని ఆ చింతకాయ రసాన్ని కూడా వేసేద్దామండి. పలచగా తీసుకోవాలి. పలచగా తీసుకుని వేసేద్దామండి. వాటన్నిటిని కలిపేసి మనం వేపి పెట్టుకున్న గుడ్లు, ఎండు చేప ముక్కలు, అలాగే రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు కూడా వేసేసి ఉడకనిద్దామండి. బాగా హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. మూత పెట్టేద్దాం, ఉడకనిద్దామండి. ఉడికేటప్పుడు చూసారా, కుతకుతమంటూ అలా ఉడకాలన్నమాట. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే దగ్గర పడుతుంటే సిమ్లో పెట్టుకోండి. అలాగా ఉడుకుతున్న టైంలోనే మనం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే దీంట్లో చింతకాయ పులుపు ఉంది కాబట్టి కారం, ఉప్పు ఎక్కువగానే పడతాయండి. చూసారు కదా, ఉప్పు చేప కాబట్టి అది కూడా చూసుకోండి. ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా ఇంట్లో ఈ చింతకాయల సీజన్లో చేస్తారండి. మీ ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నచ్చితే కనుక మా వీడియోస్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా దగ్గర పడుతున్న కొద్దీ కంద పులుసు రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, ఈ మాత్రం దగ్గర పడాలండి. చూసారా, కంద పులుసు రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు, అలాగే ఎండు చేప, రొయ్యలతోటి కంద పులుసు చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ కనుక మీకు నచ్చిందని కామెంట్ చేయండి. ఉంటానండి, మీ ఉమామహేశ్వరి. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఉంటానండి.